తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. ఇప్పటికే ఈ ఏడాది చలి తీవ్రత గత ఏడాది కంటే మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. 2-3 రోజులుగా రాష్ట్రంలో చలి విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సంక్రాంతి పండుగ సమయానికి చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య గాలులు రాష్ట్రంలో చురుకుగా వీస్తుండడం, తూర్పు గాలుల ప్రభావం కూడా ఉండడంతో చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా అధికంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోల్చితే 2-4 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో 7.7 డిగ్రీలు దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 6.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రతతో పాటు ఉదయం వేళలు దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. హైదరాబాద్ లో కూడా సాధారణ ఉష్ణోగ్రతలతో పోల్చితే 2-3 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఈ పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.